అండ్ స్వామివారి ఒక మెయిన్ ఫేస్ ఏదైతే ఉంటుందో అక్కడ మట్టి వర్క్ అనేది స్టార్ట్ అయింది. చూసుకోండి టోటల్ షేప్ అనేది ఇచ్చేసారు స్వామివారి యొక్క లెగ్స్, మెల్ల కపాలమాలలు అండ్ ఆ నాలుకే ఇదే ఆ లడ్డు. ఖైరతాబాద్ గణేష్ మహారాజ్కి జై. అందరూ నమస్కారం, నేను మీ అదర్వా ఎక్స్ప్లోరర్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. నేను ఇప్పుడు ఎగ్జాక్ట్ ఖైరతాబాద్లో ఉన్నాను. ఖైరతాబాద్ గణేష్ ఒక అప్డేట్ ఇవ్వడానికి మేము ముందుకు వచ్చేసాను. వర్క్స్ అయితే చాలా అంటే చాలా ఫాస్ట్ జరుగుతున్నాయి, చాలా అప్డేట్స్ ఉన్నాయి. అన్ని అప్డేట్స్ మీకు దగ్గర నుండి చూస్తాను. టోటల్ వీడియో చూస్తారని కోరుకుంటూ లెట్స్ గో. చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం మట్టి అంతా రెడీ చేసుకున్నారు. మనం లాస్ట్ వీడియోలో అప్డేట్ ఇచ్చినట్టు సేమ్ మట్టి వరి గడ్డి తోటి మొత్తం సోమనాథ జ్యోతిర్లింగం ఒక సెకండ్ లేయర్ కూడా అయిపోయింది. పైన అమ్మవారు ఒక ఫస్ట్ లేయర్ అయిపోయింది. అండ్ ఇక్కడ అప్డేట్స్ వచ్చేసి మనకి ఈ సైడ్ విగ్రహాలు ఏవైతే ఉంటాయో రెండు కూడా సెకండ్ లేయర్ వరకు కూడా అయిపోయింది. అండ్ కింద మనకి పాదాలు కూడా టోటల్గా షేప్ అనేది ఇచ్చేసారు. చూసుకోవచ్చు డీటెయిలింగ్ చూపిస్తాం వైడ్ యాంగిల్లో. చూసుకోండి టోటల్ షేప్ అనేది ఇచ్చేసారు స్వామివారి లెగ్స్. ధోతి కూడా స్టార్ట్ అయిపోయింది. మధ్యలో ఈ ధోతి అయితే ఉంటుందో అది కూడా ధోతి కూడా స్టార్ట్ అయిపోయింది. పై వరకు అక్కడ వరకు మనకి టోటల్గా ఫస్ట్ లేయర్ అనేది అయిపోయింది. కింద ఈ పాదాలు మాత్రమే సెకండ్ లేయర్ అయ్యింది, మిగతాదంతా ఫస్ట్ లేయర్ అయ్యింది. చూసుకోవచ్చు మొత్తం మీకు గడ్డి మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ అన్న వర్క్ చేస్తున్నాడు చూడండి, గడ్డి కూడా అక్కడక్కడ కనిపిస్తుంది కదా. ఫస్ట్ లేయర్ ఒకటే అయ్యింది, ఇక్కడ వరకు అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా పైనుంచి చేసుకుంటూ వస్తున్నారు చూడండి. ఇక్కడ సైడ్ విగ్రహాలు కూడా మనకి ఫస్ట్ లేయర్ అయిపోయింది, సారీ సెకండ్ లేయర్ అయిపోయింది టోటల్గా. వీళ్ళెవరో మనకి ఇంకా తెలీదు, చూద్దాం. ఇంకా ఇక్కడ కూడా టోటల్గా జాలీ వర్క్ కూడా స్టార్ట్ అయింది కింద బేస్ పార్ట్కి. ఇక్కడ కింద ఫ్లవర్ అయితే ఏదైతే ఉంటుందో ఫ్లవర్కి ఇప్పుడే ఫస్ట్ లేయర్ అనేది స్టార్ట్ చేస్తారు అన్న వాళ్ళు. ఇప్పుడే పెట్టారు ఇది, ఇంకా నెక్స్ట్ కూడా చూపిస్తాను. ఇంకా పెడుతుంటారు, పెట్టేటప్పుడు చూపిస్తాను. సేమ్ మనకు మూషికం కూడా సెకండ్ లేయర్ అయిపోయింది. ఇంకా అక్కడ సైడ్ కాళికామాత దగ్గరికి వెళ్ళిపోదాము. సో లాస్ట్ అప్డేట్లో మనకి కాళికామాత వర్క్ అప్పుడే స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు చూసుకోవచ్చు ఆల్మోస్ట్ కాళికామాత కూడా సెకండ్ లేయర్ అయిపోయింది టోటల్గా. కింద చూడండి కింద నుంచి సంబంధించి ఆ మెల్ల కపాలమాలలు అండ్ ఆ నాలుకే అండ్ ఆ ఫేస్ కూడా టోటల్గా అయిపోయింది. సెకండ్ లేయర్ వర్క్ అయితే అయిపోయింది కాళికామాతది కూడా. చూడండి డీటెయిలింగ్గా అయిపోయి మన పండగకి ఇంకా 21 days మాత్రమే ఉంది కాబట్టి వర్క్స్ చాలా అంటే ఫాస్ట్గా జరుగుతున్నాయి. లాస్ట్ వీడియోకి ఈ వీడియోకి చాలా అప్డేట్. మనం లాస్ట్ వీడియో వచ్చినప్పుడు కాళికామాత ఒక ఫస్ట్ లేయర్ వరకు అప్పుడు స్టార్ట్ అయ్యింది. జస్ట్ లాస్ట్ వీడియో అంటే జస్ట్ 1 day గ్యాప్ వచ్చాను, అంటే ఆల్టర్నేట్ డేస్ చేస్తున్నాను నేను కూడా, మీరు కూడా అందరు క్లియర్గా చూస్తారని చెప్పి. చూడండి టోటల్గా బేస్ వర్క్ కూడా అయిపోయింది. టోటల్గా ఈ బేస్ కూడా టోటల్గా అయిపోయింది. క్లియర్ అవుట్పుట్ అని ఇచ్చేసి సెకండ్ లేయర్, ఇంకా థర్డ్ లేయర్ చేసి ఫినిషింగ్ చేస్తారు. చూడండి కింద బేస్ ఒక జాలి కూడా పెడుతున్నారు అన్నవాళ్ళు, కార్పెంటర్ అన్నవాళ్ళు. అండ్ అక్కడ నుంచి మనకి మట్టి అనేది పైకి తీసుకెళ్తున్నారు చూడండి అన్నవాళ్ళు. తాడుతోంటి టోటల్గా మట్టి అనేది పైకి తీసుకెళ్తున్నారు. కింద అయితే ఇవే అప్డేట్స్. చూడండి మట్టి వర్క్ అనేది చేస్తున్నాడు అన్న. ఫస్ట్ లేయర్ వర్క్ అనేది అవుతుంది. చూడండి లోపల ఒక అన్న ఉన్నాడు, కనిపిస్తుందో లేదో మరి. లోపల నుంచి వెళ్ళి చూడండి కాలు కనిపిస్తున్నాయి అన్నీ. లోపల నుంచి వెళ్ళి టైట్గా చేసుకుంటున్నారు మట్టిది కూడా, ఎందుకంటే ఇట్లా బెండే ఉంది కాబట్టి గ్రిప్ లేకపోతే పడిపోతుంది. సైడ్కి చూడండి ఇక్కడ ఎవరో మరి గద పట్టుకొని ఉన్నారు స్వామి కూడా. చూద్దాం వీలైతే ఎవరో మనకు తెలియదు, చూద్దాం. ఇంకా మీకు లాంగ్ వ్యూ చూపించేస్తాం. పైకి అయితే ఏం వెళ్ళను ఈరోజు, పైన మొన్న జరిగిన వర్కే ఉంది. లాంగ్ వ్యూలో చూపించేస్తాం, ఈజీగా మంచిగా అర్థమవుతుంది. సోమనాథ జ్యోతిర్లింగం కూడా సెకండ్ లేయర్ అయిపోయింది, చాలా సాఫ్ట్గా అనిపిస్తుంది సెకండ్ లేయర్ కంప్లీట్ అయినాక కూడా స్వామివారు. చూద్దాం ఇంకా మనం లాంగ్ వ్యూలో చూసేద్దాం ఎక్కడి వరకు అయిందో వర్క్స్ అనేది. అండ్ ఇక్కడ నుంచి మనం క్లియర్గా చూడొచ్చు స్వామివారి ఒక అప్డేట్. పైన టోటల్ చేసిన ఒక సెకండ్ లేయర్ అప్డేట్ కూడా అయిపోయింది. టోటల్ సెకండ్ లేయర్ కూడా మట్టి వర్క్ అయిపోయింది. ఒక ఫేసెస్ కూడా ఇచ్చారు, లాస్ట్ వీడియోలో మీకు చూపించాను కదా, సేమ్ అక్కడికే అయింది. అండ్ స్వామివారి ఒక మెయిన్ ఫేస్ ఏదైతే ఉంటుందో అక్కడ మట్టి వర్క్ అనేది స్టార్ట్ అయింది. ఫస్ట్ లేయర్ అయిపోయింది, సెకండ్ లేయర్కి రెడీ చేస్తున్నారు. మనం వెళ్ళినప్పుడు ఫస్ట్ లేయర్ ఇంకా స్టార్ట్ అవుతుండే,
సైడ్ ఫేజెస్ ఏదైతే ఉంటాయో ఇటు సైడ్ ఫేజెస్, ఈ 2 సైడ్ ఫేజెస్ అప్పుడే అయిపోయినాయి. ఫస్ట్ లేయర్ మనం లాస్ట్ వీడియో అప్డేట్ ఇచ్చినప్పుడు, దాని తర్వాత ఆ రోజు ఈవినింగ్ ఈ 2 సైడ్ ఫేజెస్ అయినాయి. తర్వాత నిన్న ఈ మెయిన్ ఫేస్ ఏదైతే ఉంటుందో దాని ఒక వర్క్ అయ్యింది. అలా పైనుంచి ఇలా కిందికి దిగుతారు మట్టి వర్క్ అనేది, కింది నుంచి ఇలా పైకి కొంతమంది వెళ్తారు. ఆల్మోస్ట్ మధ్యలో పుట్టప్ప ఏదైతే ఉంటుందో అక్కడ ఇంకెక్కువ మంది చేస్తారు. అండ్ ఇక్కడ మనకి స్వామిని ఒక హ్యాండ్స్ ఏదైతే ఉంటుందో దాని ఒక షేప్ కూడా ఇచ్చేసారు అన్నవాళ్ళు. చూడండి ఎగ్జాక్ట్ వరిగడ్డితోటి ఆ ఫింగర్ షేప్ తీసుకొని క్లియర్గా చేసుకున్నారు. దానికి కూడా వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది ఎనీ మూమెంట్, మట్టి వర్క్ ఈరోజు ఈవినింగ్ వరకు. నెక్స్ట్ వీడియోలో నాకు తెలిసి అది కూడా అప్డేట్ ఇస్తాను. ప్రజెంట్ అయితే ఇది చూడండి, కింద కాళ్ళు ఇక్కడ వరకు వర్క్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ పైన శేషనాగ్ నుంచి ఆల్మోస్ట్ తొండం వరకు వచ్చింది. మెయిన్ ఫేస్ ఏదైతే ఉంటుందో తొండము, ఒక తొండం ఒకటి కావాలి. అది అయిపోయిందంటే ఆల్మోస్ట్ అన్ని ఫేస్తో ఒక తొండాలు అయిపోయినట్టే, క్లియర్గా కనిపిస్తున్నట్టుంది. ఇంకా మనకి హ్యాండ్స్ ఇంపార్టెంట్, హ్యాండ్స్ వర్క్ కూడా చాలా నీట్గా రావాలి కాబట్టి ఇంకా మట్టి వర్క్ కూడా స్టార్ట్ చేస్తారు. ఈ హ్యాండ్ వర్క్ స్టార్ట్ అయినట్టుంది చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ హ్యాండ్ వర్క్ సైడ్ హ్యాండ్ ఒక వర్క్ స్టార్ట్ అయ్యింది. అంటే ఇంకా హ్యాండ్స్ మ్యాక్సిమం ఈరోజు ఈవినింగ్ కల్లా ఫస్ట్ లేయర్ అయిపోతుంది. రేపు సాయంత్రం వరకు, రేపు ఈవినింగ్ అయిపోయేంత వరకు నాకు తెలిసి ఆల్మోస్ట్ టోటల్గా స్వామి యొక్క బొజ్జ కూడా ఫస్ట్ లేయర్ అయిపోతుంది. మట్టికి సంబంధించిన అప్డేట్ అయితే టోటల్గా అయిపోయి సెకండ్ లేయర్కి రెడీ అవుతారు స్వామివారు రేపు నైట్ లేదా ఎల్లుండి మార్నింగ్. ఐ హోప్ నేను నెక్స్ట్ వీడియో చాలా ఫాస్ట్గా చేసి మీకు మళ్ళీ చూపిస్తాను. నెక్స్ట్ అప్డేట్లో మనకు ఖచ్చితంగా స్వామివారికి మొత్తం టోటల్గా మట్టి వర్క్ అనేది అయిపోతుంది. కింద కూడా మనకి సోమనాథ్ జ్యోతిర్లింగం మళ్ళీ కాళికామాత కూడా టోటల్గా సెకండ్ లేయర్ కూడా అయిపోయింది. కొంచెం ఆరినాక థర్డ్ లేయర్ చేసేసి ఫాస్ట్గా ఇంకా మనకి ఏది మన కలరింగ్ కూడా స్టార్ట్ చేసేస్తారు అన్నవాళ్ళు. ప్రజెంట్ అయితే అప్డేట్స్ ఇవే ఈరోజుకి. చూడండి హ్యాండ్, ఇది లడ్డు హ్యాండ్, ఇంకా ఇది మొత్తం వేరే హ్యాండ్స్, మొత్తం మనం స్వామివారు పట్టుకునే ఆయుధాలు పట్టుకునే హ్యాండ్స్. అండ్ మనకి ప్రతి ఇయర్ ఆ లడ్డు పెడతాం కదా, డైరెక్ట్ స్వామివారికి ఫిక్స్ చేసేస్తాం కదా లడ్డు కూడా, ఆ లడ్డు ఇదే అన్నమాట ఎగ్జాక్ట్ ఇదే ఆ లడ్డు ఒక షేప్ కూడా అయిపోయింది. ఆ హ్యాండ్ అయిపోగానే దానికి వెల్డింగ్ చేసేసి ఇంకా దానికి సంబంధించిన మట్టి వర్క్ స్టార్ట్ చేసేస్తారు టోటల్గా మట్టి వర్కర్స్. చూడండి ఇది ప్రెజెంట్ వర్క్. కింద సెకండ్ లేయర్ అయిపోయింది, స్వామివారి లెగ్స్ పాదాలు, ఇంకా కింది నుంచి పై వరకు ఫస్ట్ లేయర్ అవుతుంది. పైన మాత్రం శేషనాగులు సెకండ్ లేయర్ అయిపోయింది అంతే. మిగతా అంతా ఇంకా స్వామివారు కూడా మొత్తం టోటల్గా ఫస్ట్ లేయరే అయ్యింది. కింద సైడ్ విగ్రహాలు కాళికామాత అండ్ సోమనాథ్ జ్యోతిర్లింగం, ఈ సైడ్ చిన్న విగ్రహాలు కూడా టోటల్గా మనకి సెకండ్ లేయర్ అయిపోయింది. ఫస్ట్ లేయర్ అయిందంటే ఓన్లీ మనకి స్వామివారి ఒక లెగ్స్ టోటల్గా స్వామివారే, శేషనాగులు అయిన పాదాలు తప్ప మిగతా అంతా ఫస్ట్ లేయర్ అయిపోయింది. స్వామి యొక్క రూపం కూడా టోటల్గా తెలుస్తుంది మనకి. చూడండి మనకి ధోతి ఉంటుంది కదా స్వామివారిది, పంచ అండ్ ఆ షాల్వా ఏదైతే కప్పుకుంటాడో స్వామివారు, దాని ఒక షేప్ కూడా వచ్చేసింది చూడండి. ఇక్కడ నేను చూపిస్తే టోటల్గా బ్లర్ అవుతుంది బ్యాక్గ్రౌండ్, నా హ్యాండ్ ఫోకస్ అవుతుంది. ప్రజెంట్ అయితే ఇంకొక ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర అప్డేట్ ఇది ఈ రోజుకి. కానీ వర్క్స్ అయితే చాలా ఫాస్ట్ జరుగుతున్నాయి, జస్ట్ 21 days మాత్రమే ఉంది కాబట్టి. లాస్ట్ అప్డేట్కి ఇప్పటికీ అప్డేట్కి డిఫరెన్స్ ఏముంది అంటే లైక్ మన స్వామివారి ఒక ఫేసెస్ వర్క్ స్టార్ట్ అయిపోయింది మట్టిది మెయిన్ ఫేస్ది. అండ్ కింద పాదాలది కూడా సెకండ్ లేయర్ అయిపోయింది. కాళికామాత అప్పుడే స్టార్ట్ అయింది, సెకండ్ లేయర్ కూడా అయిపోయింది. కింద సంబంధించిన వర్కర్స్ సపరేట్, పైన వర్క్ చేయాల్సిన వర్కర్స్ సపరేట్. ఎర్లీ మార్నింగ్ 5 నుంచి 6 నుంచి 5:30 నుంచి స్టార్ట్ చేస్తే మిడ్ నైట్ వరకు చేస్తున్నారు. ఆల్మోస్ట్ 10-11 వరకు చేస్తున్నారు వర్కర్స్ కూడా. అన్నవాళ్ళు కూడా చాలా అంటే చాలా కష్టపడుతున్నారు. టోటల్గా మనకి స్వామివారిని ఫాస్ట్గా రెడీ చేసి దర్శనానికి వినాయక చవితి వరకు రెడీ చేయాలని చెప్పి చాలా అంటే చాలా ఫాస్ట్ చేస్తున్నారు. చూడండి మట్టి కూడా ఈ బ్యాగ్ తోటి కింద నుంచి పైకి తీసుకెళ్తున్నారు.
ప్రజెంట్ అయితే అప్డేట్స్ ఇవే. చూడండి మట్టి కూడా ఇలా పైకి తీసుకెళ్తున్నారు అన్న వాళ్ళు, ఇక్కడ రెడీ చేసుకొని కింద ఇక్కడ నుంచి అలా పైకి తీసుకెళ్ళిపోతారు. ఆయన తీసుకుంటాడు, ఆయన అన్న కూడా. చూడండి ఇలా చేశారు జుగాడ్, అక్కడ వెళ్ళిపోయింది మట్టి. అక్కడ నుంచి మనకి స్వామివారి ఒక వర్క్ జరుగుతుంది. టోటల్గా మట్టి అనేది ఫస్ట్ లేయర్ అనేది పెట్టేస్తాం స్వామివారు జాలీకి టోటల్గా. చూడండి చిన్న పిల్లలు కూడా వచ్చి పోజులు ఇస్తున్నారు ఖైరతాబాద్ బడా గణేష్ దగ్గర. కింద కూడా చూడండి టోటల్గా క్లీన్ చేస్తారు అన్న వాళ్ళు. చెత్త ఏమైనా ఉంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటుంటారు, ఎందుకంటే మళ్ళీ ఒకటేసారి క్లీన్ చేయాలంటే చాలా ఉంటుంది కాబట్టి. గడ్డి పడుతూ ఉంటుంది కదా ఫస్ట్ లేయర్ పెట్టినప్పుడు, చిన్న చిన్న గడ్డి పీసెస్ పడి చాలా ఎక్కువైపోతుంది. అందుకే ఇంకా టోటల్గా అందరూ లోపల ఒక 3 మెంబర్స్ ఉన్నారు, ఇక్కడ కన్న కనిపిస్తున్నాడు, అలా చాలామంది లోపలికి వెళ్ళిపోయి టోటల్గా క్లీన్ చేస్తున్నారు. వీడియోకి ఇదే మన అప్డేట్, ఖైరతాబాద్ గణేష్ ఒక అప్డేట్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఇట్లా మీ హైదరాబాద్ ఎక్స్ప్లోరర్ సైనింగ్ ఆఫ్.